లాస్ట్ టైం నేను ద ఇండస్ వ్యాలీ వారి 10th యానివర్సరీకి వెళ్ళినప్పుడు CEO మ్యామ్ మధుమిత గారికి వచ్చేసి మన ఆంధ్ర స్టైల్ పప్పు అంటే చాలా ఇష్టం అని చెప్పి అన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రకాలుగా పప్పు తయారు చేస్తాం కదా, ఇంకా ఈ రోజు అయితే ఆంధ్ర స్టైల్లో దోసకాయ పప్పు తయారీ విధానం చూద్దామండి. ఒక గ్లాసు కందిపప్పు కడిగేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు దాంట్లో కట్ చేసి ఉంచిన టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు వేసి కొంచెంగా పసుపు, 2 స్పూన్ల కారం వేస్తున్నాను. కొంచెంగా చింతపండు వేసి 1కి 2 కింద వాటర్ అయితే వేస్తున్నానండి. వేసి మూత పెట్టి మీడియం మంటలో 3 విజిల్స్ రానివ్వండి. ఇంక ఈ రోజు నేను ఈ పప్పు చేస్తున్న కుక్కర్ వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఇంక ఈ కుక్కర్ అయితే న్యూగా లాంచ్ చేశారండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. 3 లీటర్స్ కెపాసిటీ అండి. 5 లీటర్స్ కెపాసిటీ కూడా ఉందన్నమాట. గ్యాస్ లేకపోయినా కూడా మీరు ఇంచక్క కరెంట్ స్టవ్ లో పెట్టి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ద ఇండస్ వ్యాలీలో 10th యానివర్సరీ సందర్భంగా డిస్కౌంట్ సేల్ అయితే జరుగుతుందండి. 40% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. మీరు కనుక నా కూపెన్ కోడ్ కృపాట్ వాళ్ళు ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. ఇంకా పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మెదిపి స్టవ్ పైన పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఇలా చేసినప్పుడు ఏంటంటే పప్పులో ఉండే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఒక పక్కనైతే చిన్న తడకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసేసి పోపు అయితే బాగా ఫ్రై చేసి ఉడుకుతున్న పప్పులు అయితే వేసేసాను. మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే దోసకాయ పప్పు తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి మరి.